ఫినిక్స్ మాల్ మాలా ఫేషియా ఇది మొత్తానికి అప్పర్ గ్రౌండ్ ఫ్లోర్లో ఏముంటాయో, గ్రౌండ్ ఫ్లోర్లో ఏముంటాయో, ఫస్ట్ ఫ్లోర్లో ఏముంటాయో, సెకండ్ ఫ్లోర్లో ఏముంటాయో, థర్డ్ ఫ్లోర్లో ఏముంటాయో మొత్తం డిస్ప్లే ఇచ్చారు ఇక్కడ మనకి. చాలా బాగుంది. అప్పర్ గ్రౌండ్ ఫ్లోర్లో ఏముంటాయో, గ్రౌండ్ ఫ్లోర్లో ఏముంటాయో, ఫస్ట్ ఫ్లోర్లో ఏముంటాయో, సెకండ్ ఫ్లోర్లో ఏముంటాయో, థర్డ్ ఫ్లోర్లో ఏముంటాయో మొత్తం డిస్ప్లే ఇచ్చారు ఇక్కడ మనకి. చాలా బాగుంది అండి. ఈ స్క్రీన్ సెకండ్ ఫ్లోర్లో ఉందండి. ఇక్కడ విజిట్ చేయొచ్చు మీరు. స్క్రీన్ చాలా బాగుంది. అనుష అనుష పావని ఎలా ఉందా? తినలే, ఏం కాదు, మెల్లమెల్ల తినేం కాదు. చిన్న ముక్క తిన కాలుతుంది. ఫీనిక్స్ మాల్ మాలా ఫేషియా ఇది మొత్తానికి మనం బెంగళూరులోని మాలా ఫేషియాకి చేరుకోవడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకర్ రైల్ ఫ్యాన్. మరో కొత్త వ్లాగ్లో. ఇప్పటిదాకా నా ట్రైన్ వీడియోస్, ఫుడ్ వీడియోస్, తర్వాత రెసిపీ వీడియోస్ చూశారు కదా. ఫస్ట్ టైం నేను ఒక మాల్ వీడియో చేస్తున్నా. అదేమని అనుకుంటారు తెలుసా? మాలా ఫేషియా ఫినిక్స్ మాల్ బ్లాగ్ అనమాట. చూడండి, మేము మాల్లోకి ఎంటర్ అయినాం కదా, వెంటనే మాకు ఇది రిసిప్ట్ ఇచ్చారనమాట. ఇదంటే టోకెన్ అనమాట. ఇది మేము 2 వీలర్లు వచ్చాం కదా, ఈ టోకెన్ ఇచ్చారు. ఈ టోకెన్ ఎలా అంటే అవర్లీ 50 రూపీస్ అనమాట. అవర్ కంటే ఇంకా అడిషనల్ అవర్ అయితే మేము 28 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలన్నమాట. ప్రజెంట్ మేము బేస్మెంట్లో ఉన్నాం. పైకి వెళ్ళి మీకు మీట్ అవుతాం ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. ఇది మనం ఫస్ట్ వరకు వచ్చాము. మాల్ యొక్క బేస్మెంట్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చామండి. చూడండి, ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి చాలా షాప్స్ ఉన్నాయండి. మనకి చూపిస్తాను ఏ షాప్స్ ఉన్నాయో. చూస్తే మాల్లో ఏమున్నాయి మొత్తం కనిపిస్తుంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో ఏమన్నా చూపించారు ఇక్కడ. మనం చూడండి, గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కేఎఫ్సీ రెస్టారెంట్, డిజర్ట్స్, కాస్మెటిక్ సాలూన్స్, పాస్ ఆప్టిక్స్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, ఫుడ్ ఫ్యాషన్, బ్యాగ్ లగేజ్ అండ్ యాక్సరీస్, తర్వాత ఏమో జనరల్ ఫ్యాషన్, తర్వాత ఏమో హోమ్ యాక్సరీస్, గిఫ్ట్స్ అండ్ హాబీస్, హైపర్ మార్ట్స్, గవర్నమెంట్, మెన్స్ ఫ్యాషన్, టాయ్స్, గేమ్స్ అండ్ బుక్స్, మీటింగ్స్, వాచెస్, జ్యువెలరీస్ అండ్ ఫ్యాషన్ యాక్సరీస్, స్పోర్ట్స్ వేర్, తర్వాత ఏమో ఉమెన్స్ ఫ్యాషన్. ఇవన్నీ మనకి మాల్లో అవైలబుల్ ఉంటాయి అనమాట. స్టార్టింగ్ A to Z వరకు అన్ని అవైలబుల్ ఉంటాయి ఇక్కడ మనకి. B1 B2 ఏమో కార్ బైక్ పార్కింగ్ అండి. చూసి ఇప్పుడు మనం బైక్ పార్క్ చేసుకొచ్చి అక్కడ నుంచి అండి. గ్రౌండ్ ఫ్లోర్లో చూడండి, స్టార్బక్స్, టిమ్ హార్టింగ్స్, ప్రతి వన్ ఉన్నాయండి. తర్వాత అందరూ యూజీ అంట లగ్జరీ లెవెల్ ఓపెనింగ్ ఫ్లోర్ 1, ఫ్లోర్ 1లో, ఫ్లోర్ 2లో, ఫ్లోర్ 3లో ఏమి ఉన్నాయో మొత్తం మీరు వీడియోని పార్ట్ చేసి చూసుకోండి. అప్పర్ గ్రౌండ్ ఫ్లోర్లో ఏముంటాయో, గ్రౌండ్ ఫ్లోర్లో ఏముంటాయో, ఫస్ట్ ఫ్లోర్లో ఏముంటాయో, సెకండ్ ఫ్లోర్లో ఏముంటాయో, థర్డ్ ఫ్లోర్లో ఏముంటాయో మొత్తం డిస్ప్లే ఇచ్చారు ఇక్కడ మనకి. చాలా బాగుంది. మాల్ యొక్క గ్రౌండ్ ఫ్లోర్ కవర్ చేయడం జరిగిందండి. ఇప్పుడు మనం వెళ్ళిపోయేది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో ఏమేమో చూపిస్తాం మీకు ఇప్పుడు. మీకు కామా ఆయుర్వేద షాప్ ఉంది అనేది, ఆయుర్వేద షాప్ ఉంది. తర్వాత నెక్స్ట్ ఏమో కలర్ బార్ కూడా ఉంది, కలర్ బార్. ఇలా ముందుకెళ్తూ పోవాలి కానీ షాప్స్ సముద్రంలో ఉన్నాయండి. మొత్తం సముద్రంలో చేపల్లా ఉన్నాయి షాప్స్ అన్నీ ఇక్కడ. ఈ లైటింగ్స్ అయితే చాలా బాగున్నాయండి ఇక్కడ. డిజైన్ అయితే చాలా బాగుంది. డిజైన్ అయితే చాలా బాగుంది. ఇక్కడేమో మైసన్ డెస్ పర్ఫ్యూమ్స్ షాప్ ఉంది ఇక్కడ. తర్వాత ఏమో రైట్ సైడ్లో ఏమో సైమన్ చార్టర్, తర్వాత మూన్ డ్రెన్ క్లాత్ షాప్ ఉంది. తర్వాత బ్రైట్ అండ్ స్టాక్ ఉంది. తర్వాత నైకా. చాలా షాప్స్ ఉన్నాయండి. ఇలాగే మనం కొంచెం ముందుకెళ్తే అక్కడ చూడండి దూరంలో కనిపిస్తుంది కదా లైఫ్ స్టైల్ షాప్. లైఫ్ స్టైల్ కూడా ఉందండి. లైఫ్ స్టైల్ మాల్ యొక్క సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి చూపిస్తే ఏమేమన్నాయి మీకు. దిగుగానే ఎగ్జాక్ట్ లెఫ్ట్ సైడ్ చూడండి, ఇక్కడ హోమ్ సెంటర్ షాప్ ఉంది. హోమ్ సెంటర్. తర్వాత ఏమో కొంచెం ముందుకెళ్ళి జీకేబీ ఆప్టికల్స్, తర్వాత ఎథ్నిక్స్ బై రేమండ్, తర్వాత కోస్కి అంటే ఇది కోస్కి షాప్ అని ఒకటి ఉంది. తర్వాత ఏమో పక్కన మామా ఎర్త్ షాప్ కూడా ఉంది. అక్కడ కొంచెం ముందుకెళ్తే హెల్త్ అండ్ గ్లో షాప్ ఉంది. అబ్బా, షాప్స్ మీద కంటిన్యూ వస్తూనే ఉన్నాయండి. హెల్త్ అండ్ గ్లో చాలా మంచి ఈ షాప్ అయితే చాలా బాగుందండి చూడడానికి. ముందుకెళ్తే కుషాల్స్ అంట. కుషాల్స్ అంటే కుషాల్ జ్యువెలరీ షోరూమ్. ఇది ఈ జ్యువెలరీ షోరూమ్ కూడా చాలా బాగుందండి. మన ఏరియా టాటా ప్రొడక్ట్స్. ఇది కూడా క్లోత్ షోరూమ్ అనమాట, టాటా వాళ్ళది. హౌస్ ఆఫ్ పటౌడి అంట, పటౌడి. ఇక్కడేమో ఇది కూడా క్లోత్ షోరూమే అండి. మాల్స్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకు కావాల్సినవి దొరుకుతాయండి.
A to Z అన్ని దొరుకుతాయండి. మనకి ఏం కావాలో, ఎన్ని రకాలు కావాలో, ఎలాంటి రకాలు కావాలో, ఎలాంటి షాప్లో చూస్ చేసుకోవాలో మొత్తం దొరుకుతాయండి. కాకపోతే కొంచెం ప్రాబ్లం ఏంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అండి, అంతే, ఇంకేం ప్రాబ్లం లేదు. మిగతావన్నీ దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇంకో కిడ్స్ అంట, కిడ్స్ షాపింగ్ అనుకుంటుంది. తర్వాత ఏమో డి రాయల్ అంట, డి రాయల్ మెన్స్ ఎథనిక్ వేర్. తర్వాత ఏమో ఎలెన్ సోల్, అది కూడా క్లాత్ షాప్ అనుకుంటా. అబ్బా కంటిన్యూ ఉండండి, క్లాత్ షాప్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇక దూరం నుంచి చూస్తే మీరు రెస్టారెంట్ కూడా అనిపిస్తుంది. బర్మా రెస్టారెంట్ టీ రూమ్ అంట. సెకండ్ ఫ్లోర్లో మీకు కొంచెం ముందుకు వస్తే ఇక్కడ చూడండి మన్యవర్ షోరూమ్ ఉంది, మన్యవర్ ఉంది, ఇక్కడ ట్రెండ్స్ ఉంది, ఇక్కడ డిజిటల్ ఉంది, చాలా ఉన్నాయండి చూడాలంటే. కానీ ఇక్కడ క్రాస్ వర్డ్ అంటే క్రాస్ వర్డ్ కూడా ఉందండి చూడండి. ఇక్కడ క్రాస్ వర్డ్లో ఏముంటే బుక్స్ ఉంటాయి, బుక్స్ ఇక్కడ డిజిటల్ పక్కన క్రోమా కూడా ఉంది. ఇది క్రోమా, ఇది టాటా ఎంటర్ప్రైజ్. ప్రతి దాంట్లో టాటా మాత్రం పక్కా ఉందండి. క్లోత్స్లో కానీ, డిజిటల్లో కానీ, వెహికల్లో కానీ టాటా ప్రోడక్ట్ పక్కా మ్యాండటరీ అనమాట. ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ క్లోత్ షోరూమ్ ఉందండి. ఇదేం షోరూమ్ అది? మ్యాక్స్ షోరూమ్ కూడా ఉందండి. ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ కూడా షోరూమ్ ఉంది. ఇది తరుణి అంట, చూడండి కనిపిస్తుంది కదా ఆఫర్ట్. తరుణి షోరూమ్ కూడా ఉందండి. ఇది తరుణి షోరూమ్ అనమాట. డిజిటల్, క్రోమా, మ్యాక్స్, తరుణి అన్ని పక్కన ఉన్నాయండి. ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ ఏముందంటే జైపూరే, అది కూడా క్లోత్ షోరూమే అండి. ఉందండి దీపా అంటే, ఇది కూడా లేడీస్ క్లోత్ షోరూమ్ అనమాట. ఇది కూడా చాలా బాగుందండి చూడడానికి. ఇంకా మనకి దగ్గర బిగ్ స్క్రీన్ ఉంది సెకండ్ ఫ్లోర్లో. వా, ఇది చాలా బాగుందండి. ఈ స్క్రీన్ సెకండ్ ఫ్లోర్లో ఉందండి. ఇక్కడ విజిట్ చేయొచ్చు మీరు. స్క్రీన్ చాలా బాగుంది ఇక్కడ. కానీ మాల్ ఆఫ్ ఏషియాలో మాత్రం సెకండ్ ఫ్లోర్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం కవర్ చేయాల్సిన దాంట్లో 70 to 80% ఇక్కడే ఉందండి. ఎందుకంటే ట్రెండ్స్ కానీ, లైఫ్ స్టైల్ కానీ, తర్వాత డిజిటల్ కానీ, క్రోమా కానీ చాలా ఉన్నాయండి ఇక్కడ చూడడానికి. మ్యాక్స్ షోరూమ్ కానీ మనకి కవర్ చేయని చాలా షోరూమ్స్ ఇక్కడే ఉన్నాయండి సెకండ్ ఫ్లోర్లో. చూడండి ఈ బిగ్ స్క్రీన్ చూడండి ఎంత బాగుందో వెనక నుంచి, బ్యాక్ సైడ్ నుంచి. సెకండ్ ఫ్లోర్ మాత్రం చాలా హైలైట్ అండి మాల్ ఆఫ్ ఏషియాలో. ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్కి వెళ్దాం. థర్డ్ ఫ్లోర్లో ఏమైనా చూద్దాం. సెకండ్ ఫ్లోర్లో ఇంకా చాలా ఉన్నాయండి బాబు, చూడాలే. కానీ సముద్రంలో, నదుల్లో చేపల్లాగా చాలా షోరూమ్స్ ఉన్నాయండి. కానీ అన్నీ చూపించుకుంటూ పోయినా అనుకోండి నా బ్లాగు 2 గంటలు 3 గంటలు అవుతుంది. అప్పుడు మీరే పెడతారు కామెంట్లో, ఇంత పెద్ద బ్లాగ్స్ పెట్టకండి బాబు అని చెప్పి. మనం మాల్ ఆఫ్ ఏషియా థర్డ్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. థర్డ్ ఫ్లోర్లో ఏమేమో చూపిస్తాం మీకు. నాకు వెళ్తే మ్యాక్సిమం కేవ్స్ ఉన్నాయి, ఇక్కడ కేవ్స్ రెస్టారెంట్స్ ఉన్నాయి థర్డ్ ఫ్లోర్లో. చూపిస్తాను ఎందుకని మంచి ఒకసారి ఏమేమి ఉన్నాయో. పిజ్జా ఎక్స్ప్రెస్ అంటే మాల్ ఆఫ్ ఏషియాలో థర్డ్ ఫ్లోర్ ఎంటర్ అవగానే మనకి ఇది కనిపించండి. పిజ్జా ఎక్స్ప్రెస్ అంట పక్కన రాజధానిలో ఉంది చూడండి. బిజీ యాడింగ్ పెరి పెరి మ్యాజిక్ అంట. కొటేషన్ చాలా బాగుంది. శాలీ అంటండి, శాలీ SCLLY. ఇది కూడా ఫుడ్ కోర్టే అండి. ఇక్కడ వైన్స్ అన్ని దొరుకుతాయండి. ఫుడ్ కూడా చాలా బాగుంది అనుకుంటాను. కొంచెం ముందుకు వచ్చి ఇక్కడ కనిపిస్తుంది బర్గర్ కింగ్ అండి. బర్గర్ కింగ్ కేఫే అని పక్కన. బర్గర్ కింగ్ ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయిందండి. పక్కనేమో పిజ్జా హట్ ఉందండి. పిజ్జా హట్ కూడా చాలా బాగుందండి. అది కూడా ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది చూడండి. సీట్స్ చాలా లిమిటెడ్ ఉన్నాయి అనమాట. పక్కనేమో పాప్ ఐస్ ఫేమస్ లూజియానా చికెన్ అంట. ఇదేంటి లవ్ దట్ చికెనా, ఇది కూడా ఫుల్ అయిపోయింది చూడండి ఆల్మోస్ట్. చూడండి ఇది 3 పాప్ ఐస్, పిజ్జా హట్, బర్గర్ కింగ్ 3 పక్కనే ఉన్నాయండి. ఇక్కడేమో బొబా ట్రీ అంట. బొబా ట్రీ అథెంటిక్ బబుల్ టీ కేఫ్ అంట. అథెంటిక్ బబుల్ టీ కేఫ్. తర్వాత ఏమో కొంచెం ముందుకెళ్తే ఇక్కడేముంది బాస్కిన్ రోబిన్స్ అంట. ఇదేంటి బాస్కిన్ రోబిన్స్ ఏమో ఐస్ క్రీమ్ షాప్ అండి. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐస్ క్రీమ్ దొరుకుతాయి అనమాట. బాస్కిన్ రోబిన్స్. ఇక్కడేముంది నాగాస్. వావ్, ఇదంతా పెద్ద ఫుడ్ కోర్ట్ అండి. ఇదంతా ఫుడ్ కోర్ట్, కంబైన్డ్ ఫుడ్ కోర్ట్ అనమాట. కంబైన్డ్ ఫుడ్ కోర్ట్. ఈ కంబైన్డ్ ఫుడ్ కోర్ట్లో ఏమేమి షాప్స్ ఉన్నాయి మీకు చూపిస్తాను చూడండి. ఇవన్నీ స్టాల్స్ అనమాట. ఈ స్టాల్స్లో ఏమేమి ఉన్నాయి మీకు వన్ బై వన్ చూపిస్తాను అండి. ఫస్ట్ ఏమో డెజర్ట్ వర్క్స్ ఏమో ఇక్కడేమో ఐస్ క్రీమ్ దొరుకుతాయి. తర్వాత స్వీట్ జ్యూస్ వర్క్స్. ఇక్కడ మనకి జ్యూసెస్ కూడా జ్యూసెస్ సలాడ్ దొరికాయండి, ఐస్ క్రీమ్ దొరుకుతాయి ఇక్కడ. నెక్స్ట్ ఏమో హౌస్ ఆఫ్ ఆంధ్ర. ఇక్కడ మనకి ఏంటంటే అంటే బిర్యానీ దొరుకుతాయండి. బిర్యానీస్, హౌస్ ఆఫ్ ఆంధ్ర బిర్యానీస్ ఉన్నాయండి ఇక్కడ. నెక్స్ట్ ఏమో నాగాస్, రాయల్ క్యూజిన్ ఆఫ్ హైదరాబాద్ అండ్ రాయల్ క్యూజిన్ ఆఫ్ ఆంధ్ర అండ్ హైదరాబాద్ అండి. ఇక్కడేమో మనకి కబాబ్స్ ఇంకా బిర్యానీ దొరుకుతాయి అనమాట. ఇంకొంచెం ముందుకు వెళ్తే కబాబ్జీ కెఫే. ఇక్కడ కూడా సేమ్ అంతే అండి, బిర్యానీస్ తర్వాత ఇవన్నీ దొరుకుతాయి అనమాట, జ్యూసెస్ దొరుకుతాయి అనమాట. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఏం దొరికింది వావ్ అంట. వావ్ చైనా అంట. ఇక్కడ చైనాలో అయితే చైనీస్ ఐటమ్స్ దొరికాయండి. అదే వావ్ చైనా.
ఇంకొంచెం ముందుకెళ్తే ఏం దొరుకుతాయి అంటే శివసాగర్, ఇక్కడేం టిఫిన్ దొరికాయండి, ఇడ్లీ, దోశ, వడ, పూరి దొరికాయండి. ఇంకొంచెం ముందుకెళ్తే వెజ్ బై నేచర్, అంటే ఇక్కడ ఓన్లీ వెజ్ దొరికాయి అనమాట, నాన్ వెజ్ దొరకదు ఇక్కడ. ఇక్కడ చోలే, కుల్చే, పన్నీర్ ఇవే దొరికాయి, సమోసా, కచోరీ, పూరి ఇవన్నీ దొరికాయి అనమాట, పానీపూరి అని దొరికాయండి ఇక్కడ. ఏమో టైమ్ జోన్ ఫన్ సిటీ అండి. ఇక్కడ చాలా మంది ఇక్కడ 3rd ఫ్లోర్కి వచ్చానండి బాబు. 3rd ఫ్లోర్లో మనకి ఫుడ్ కోర్ట్స్, సపరేట్ స్టాల్స్, టైమ్ జోన్స్, ఫన్ సిటీ. ఇక్కడ మంచిగా తినడానికి ఏరియాస్ ఉన్నాయి, తిన్నది అరిగేదాకా ఆడడానికి ఏరియాస్ కూడా ఉన్నాయండి. టైమ్ జోన్ ఇంకా ఫన్ సిటీ అండి. ఫుడ్ కోర్ట్లో మాత్రం బర్గర్ కింగ్, కేఎఫ్సి, తర్వాత ఏమో పిజ్జా హట్, చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. ప్లస్ ఇక్కడ మన ప్లేయింగ్ ఏమో టైమ్ జోన్ ఉంది, ఫన్ సిటీ ఉందండి. పక్కన రెండు పక్కనే ఉన్నాయండి. ఎంత అవుతుందండి టైమ్ జోన్ అండి. టైమ్ జోన్లో డిఫరెంట్ గేమ్స్ ఉంటాయండి. ఈ గేమ్స్ ఎలా అంటే మనం కార్డ్ రీఛార్జ్ చేసుకోవాలి. ఆ కార్డ్ రీఛార్జ్ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి ముందు నుంచి. ఇచ్చిన కార్డ్కి ఏమో 8510 వస్తుంది అనమాట. జిఎస్టీ 18%. నెక్స్ట్ ఏమో 1100 1100 వస్తుంది. తర్వాత ఏమో 50 వస్తుంది అనమాట. ఏమో 250 వస్తుంది అనమాట. 2000 ఏమో 500 రీఛార్జ్ కార్డ్స్ ఏమో స్టార్టింగ్ 600 నుంచి ఎండింగ్ 3500 ఉన్నాయండి. మనకి ఎలా అంటే ఆ రీఛార్జ్ కార్డ్స్ అమౌంట్ వస్తుంది కదా, ఆ అమౌంట్ అయ్యేదాకా మొత్తం ఈ గేమ్స్ అన్నీ ఆడొచ్చండి, ఆ అమౌంట్ ఉన్నంత వరకు. చూడండి ఇప్పుడు మన చుట్టూ ఇంకా మొత్తం ఇద్దరు గేమ్స్ ఆడుతున్నారు. మధ్యలో వేదికగా దూరిపోయింది అడ్డంగా. చూడండి రింగ్ డక్ అండి, చాలా బాగుంది. చూడండి అనుష, వేదాంత్ ఎలా ఆడుతున్నారు మంచిగా, బాగా ఆడుతున్నారు. గ్రాసీ ఫైర్, గ్రేట్ ఫైర్. అనుష, వేదాంత్, వెంకీ బావ, మోక్ష, రేష్మ అందరూ ఆడుతున్నారు. నేను ఒక రౌండ్ సరిపోతే ఇంకో రౌండ్ వెళ్ళారు గేమ్. చూడండి ఎలా ఉంటుంది. రోజులే రోజులే మాత్రమే ఆడుతుంది. మన అందరూ ఆడుకుంటారు, వీడు ఒక్కడైపోయింది, ఒక్క అమ్మాయి కూడా అయిపోయింది. 4 గేమ్స్. టైమ్ జోన్ కవర్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఫన్ సిటీకి వెళ్దాం. ఫన్ సిటీలో ఏమో చూద్దాం. पूरा पैकेजेस है, प्रमोशन प्ले पैकेजेस. 11 प्लेस 1100, 18 प्लेस 200, 20 प्लेस 2200, 35 प्लेस 2700, 55 प्लेस 3700, 85 प्लेस 5000 रुपीస్. స్టార్టింగ్ 1100 ఎండింగ్ 5000. 11 ప్లేస్ 85 ప్లేస్ అనమాట. అనుష, అనుష, పావని
చాక్లెట్ డోనట్. ఇదిగో యూనికార్న్ టేబుల్ డోనట్ అండ్ చాక్లెట్ డోనట్. కమాన్ రండి రండి రండి. ఏ వద్దు 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 పద పద. నేను తిను ఆమె ఏమో ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా ఇష్టం. మోక్షి హ్యావ్ ఎంజాయింగ్ ఫ్రెంచ్ ఫ్రైస్. మోక్షి ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా ఉన్నాయమ్మా? టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ చెప్పు చెప్పు నాకు. ఎలా ఉంది చెప్పు టేస్ట్. బాగుందా? ఇప్పుడే మనం పిజ్జా హట్కి వచ్చామండి. పిజ్జా హట్లో పిజ్జా హట్కి వచ్చి వీరికి ఫ్రెంచ్ ఫ్రై, మా మోక్షికి ఏమో ఫ్రెంచ్ ఫ్రైస్, మా చిట్టుకి ఏమో కార్న్ చీజ్ పిజ్జా. మా చిట్టు బిర్యానీ చూపిస్తా. చిట్టుకి ఇష్టమైన కార్న్ చీజ్ బిర్యానీ వచ్చేసింది చిట్టుకి. చిట్టు టేస్ట్ ఎలా చెప్పేలా ఉందో, టేస్ట్ చెప్పేలా ఉందో తినేస్తా. ఆగు టేస్ట్ చూడు సార్ ఎలా ఉందో. మోక్షి నువ్వు తింటావు పిజ్జా? నువ్వు తిన్న టేస్ట్ టేస్ట్ చూడు సార్ ఎలా ఉందో. తినలే ఏం కాదు, మెల్లమెల్ల తినేం కాదు. చిన్న ముగ్గు తిన, చిన్న ముగ్గు తిన. కాలుతుంది. ఎలా ఉందా పిజ్జా? బాగుందా? దే ఆర్ ఎంజాయింగ్. మోక్షి ఎంజాయింగ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ చిట్టు ఎంజాయింగ్ కార్న్ చీజ్ పిజ్జా. ఏ ఈ మాస్లో తిరిగి బ్లాగ్ చేయడం ఒక ఎత్తైతే, ఇగో ఇలాంటి పిల్లకాయలు తీసుకెళ్ళడం ఒక ఎత్తండి బాబు. దోళ్ళు తీరిపోయిందండి బాబు. చూసినారా ఇది సండే కావడము, హాలిడే కావడం. అబ్బబ్బబ్బా ఫుల్ జనాలండి బాబు. మొత్తం ప్యాక్, ఎక్కడికి వెళ్ళినా ప్యాక్ అయిపోయిందండి. ఫస్ట్ దీనికి ముందు అందరం పలుసుకున్నాం, అది ప్యాక్ ఉంది. మాల్కి వచ్చిన ప్యాక్ ఉంది, టైం జోన్కి వెళ్ళినా ప్యాక్ ఉంది, ఫన్ సిటీకి వెళ్ళినా ప్యాక్ ఉంది, ఆఖరి కాఫీ తాగడానికి వచ్చినా ప్యాక్ ఉందండి. చూడండి మళ్ళీ వీడియో ఒకటి మధ్యలో అందరూ కడమియండి. సరే ఇప్పటిదాకా నా బ్లాగ్ ఎలా నచ్చింది? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. శ్రీకర్ రైల్ ఫ్యాన్. బాయ్ ఫ్రెండ్స్. వావ్ ఈడెన్ ఆర్కేడియా.